హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైపరాజ్ ఛానల్. దిస్ ఇస్ ఆషుస్ మామ్. ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ కర్రీస్లో బెస్ట్ కర్రీ అంటే మనకు గుత్తొంకాయ గుర్తొస్తుంది కదా. ఆ గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ గుత్తొంకాయ కర్రీని చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఒక రకంగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ గుత్తి వంకాయ మసాలా కోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ పల్లీలు, 2-3 ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకోండి. నువ్వులు చిటపటలాడిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్ సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఈ వైట్ కలర్ ప్లేట్ కాబట్టి ఉప్పు కనిపించట్లేదు, నేను ఉప్పు వేసాను. అందులో ఒక టమాటా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వంకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలో కట్ చేసుకోండి, 4 ముక్కల్లాగా. అన్ని ముక్కలు అలాగే కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి కడుక్కోండి. 2 డేస్ నుంచి ఆషుకు ఫీవర్ ఉండే ఫ్రెండ్స్. నార్మల్ ఫీవరే కానీ నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఇది కరోనా టైం కదా. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పెద్ద మూకుడు పెట్టుకోండి. దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ గుత్తొంకాయలకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ వంకాయల్ని ఒక 50 to 60% ఉడికించాలి. ఒక మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం పెద్ద వంకాయలైనా సరే మంచిగా వేగుతాయి ఫస్టే. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. వంకాయలు ఒక 50% ఆర్ 60% ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేయండి. మనం గ్రైండ్ చేసుకున్న ఆ మిక్సీ జార్ను కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో వేయండి. దీంట్లో మనం చింతపండు రసం ఏం వేయట్లేము. ఇది ఒక వెరైటీ అన్నమాట. గుత్తొంకాయలో చింతపండు రసం వేసుకుంటే ఇంకొక వెరైటీ, అది ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఏంటంటే కుర్మా టైప్లో ఉంటుంది, మంచిగా దగ్గర పడి ఉంటుంది. ఫ్రై లాగా అనిపిస్తుంది, కొంచెం కుర్మా లాగా కూడా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. మూత పెట్టి మళ్ళీ మంచిగా ఉడికించండి. ఇది జస్ట్ ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా అలాగే మూత పెట్టి ఉడికించండి. ఇందులో నేను కారం ఏమి యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ తక్కువ కారం ఉంటే పచ్చిమిర్చి వేసారనుకోండి, కారం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలను ఇందులో వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. మసాలా అంతా ఇందులోకి వెళ్ళేదాకా మంచిగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు కూడా జస్ట్ ఒక 3 or 4 minutes ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత దింపే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute ఉంచండి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.